హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లోకల్ ఫ్యాక్ట్స్. ఈ రోజు మనం మరో ఇంట్రెస్టింగ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. లైఫ్ లైక్ ఇది 2019లో రిలీజ్ అయిన స్కైఫై మూవీ. అండ్ ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ స్టార్టింగ్ లో మనకి సోఫీ అండ్ జామీ అనే ఒక కపుల్ని చూపిస్తారు. వీళ్ళిద్దరూ కూడా సిటీలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో వాళ్ళ లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు జేమీ వాళ్ళ డాడీ సడన్ గా చనిపోవడంతో అప్పుడు జేమీ వాళ్ళ డాడీ స్థానంలో ఆ కంపెనీకి సీఈఓగా అవుతాడు. అలాగే జేమీ సోఫీతో పాటు వాళ్ళ డాడ్ ప్రైవేట్ మ్యాన్షన్కి షిఫ్ట్ అవుతాడు. జేమీ సీఈఓ అవడంతో వర్క్లో బాగా బిజీ అవడంతో సోఫీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేడు. దాంతో సోఫీకి జేమీ సీఈఓ అవడం అండ్ తను అంత పెద్ద మ్యాన్షన్లో ఒంటరిగా ఉండడం ఆమెకు అస్సలు ఏమీ నచ్చదు. ఆ మ్యాన్షన్లో పనిచేస్తున్న పని వాళ్ళందరూ సోఫీని మేడం మేడం అని పిలుస్తారు. అలా పిలిపించుకోవడం ఆమెకు అస్సలు నచ్చదు, చాలా మండిపోతుంది. యాక్చువల్లీ సోఫీకి చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేయడం అంటేనే చాలా ఇష్టం. ఆ మ్యాన్షన్లో పనిచేస్తున్న పని వాళ్ళందరికీ అడ్వాన్స్డ్గా 2 సంవత్సరాల శాలరీ ముందుగానే ఇచ్చేసి వాళ్ళందరికీ హాలిడేస్ ఇచ్చేస్తుంది. సోఫీ సర్వెంట్స్ అందరినీ తీసేసిన తర్వాత ఆ మ్యాన్షన్ని మెయింటైన్ చేయడానికి చాలా అవస్థలు పడుతుంది. అంత కష్టమైనా సరే కొత్త సర్వెంట్స్ని పెట్టుకోవడం ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు. అలాగే జేమీకి తన ఫ్రెండ్ ద్వారా కొత్తగా మార్కెట్లోకి వస్తున్న హ్యూమనాయిడ్ సర్వెంట్ రోబోట్స్ కోసం తెలుస్తుంది. సో అందుచేత జేమీ నేను ఒకవేళ అలాంటి రోబోట్స్ తీసుకుంటే ఆ రోబోట్స్ సోఫీకి చాలా హెల్ప్ అవుతాయని చెప్పి ఆ కంపెనీకి వెళ్తాడు. ఆ రోబోట్స్ తయారు చేసే కంపెనీ దగ్గరికి వెళ్ళి జూలియన్ అనే వ్యక్తిని కలుస్తాడు. అలాగే అతను తనతో పాటు సోఫీని కూడా తీసుకువెళ్తాడు. సో జూలియన్ కలిసి మిగతా విషయాలన్నీ కనుక్కుంటారు. అప్పుడు జూలియన్ యాక్చువల్లీ రోబోట్స్ ఎలా పనిచేస్తాయని చెప్పి వాళ్ళిద్దరికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ రోబోట్స్ తన ఓనర్ ఏ పని చెప్పినా సరే వెంటనే చేస్తాయి అని చెప్తాడు. ఆ రోబోట్స్ ని చూసి జేమీ అండ్ సోఫీ చాలా ఇంప్రెస్ అవుతారు. అప్పుడు వాళ్ళు హెన్రీ అనే ఒక రోబోట్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఈ హెన్రీ అనే రోబోట్ అచ్చం మనిషిలా ఉంటుంది. ఆ నెక్స్ట్ డే జూలీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోబోట్స్ కావాల్సిన ఛార్జింగ్ ఎక్విప్మెంట్ అంతా వాళ్ళ ఇంట్లో ఇన్స్టాల్ చేస్తాడు. అలాగే అతను హెన్రీ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక హెన్రీ ఏమో జేమీ వాళ్ళ ఇంటికి వచ్చాక వాళ్ళు చెప్పిన పనులన్నీ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తాడు. హెన్రీ హౌస్ క్లీనింగ్ అండ్ కుకింగ్ కూడా రోజు చేస్తాడు. హెన్రీ రోబో వచ్చిన తర్వాత జేమీ అండ్ సోఫీ మధ్య గ్యాప్ చాలా పెరిగిపోతుంది. జేమీ అండ్ సోఫీకి హెన్రీతో అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. జేమీ ఆఫీసులో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండడం వల్ల సోఫీకి చాలా లోన్లీగా అవుతుంది, చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతుంది. అప్పుడు హెన్రీ సోఫీతో చాలా దగ్గర అవుతాడు, చాలా టైం స్పెండ్ చేస్తాడు, తన లోన్లీనెస్ మొత్తం తీసేస్తాడు. సోఫీ తన ఫేవరెట్ బుక్స్ అన్ని హెన్రీకి ఇచ్చి అతను చదవమంటుంది. అలాగే హెన్రీ ఆ బుక్స్ అన్ని చదివేసిన తర్వాత అందులో ఉన్న టాపిక్స్ని సోఫీతో డిస్కస్ చేస్తుంది. సోఫీ లవ్ కోసం, లైఫ్ కోసం, మ్యారేజ్ కోసం అలా చాలా టాపిక్స్ కోసం హెన్రీతో డిస్కస్ చేస్తుంది. అండ్ హెన్రీ రోబోట్ కూడా సోఫీ అడుగుతున్న ప్రతిదానికి సరైన సమాధానం చెప్తూ ఉంటుంది. దానితో సోఫీ హెన్రీని ఒక రోబోలా కాకుండా ఒక మనిషిలా ట్రీట్ చేస్తూ ఉంటుంది. బట్ జేమీ మాత్రం హెన్రీని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న రోబోలానే ట్రీట్ చేస్తాడు. ఒకరోజు సోఫీ స్నానం చేసి తన బాత్రూమ్ నుంచి బెడ్రూమ్లోకి అలానే డైరెక్ట్గా వచ్చేస్తుంది. అదే టైంలో ఆ రూమ్లో హెన్రీ కూడా ఉంటుంది. యాక్చువల్లీ హెన్రీ ఆ రూమ్లో బెడ్ సర్దడానికి వచ్చాడు. అతను అలా చూసిన సోఫీ వెంటనే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోమంటుంది. అండ్ హెన్రీ తనని పూర్తిగా చూసేసాడేమో అని భయపడుతూ ఉంటుంది, సిగ్గుతో చచ్చిపోతుంది. అదే విషయాన్ని ఇంటికి వచ్చిన జేమీతో కూడా డిస్కస్ చేస్తుంది. అప్పుడు జేమీ ఇలా అంటాడు, అది కేవలం రోబోట్, కానీ నువ్వు దాన్ని మనిషిలా ట్రీట్ చేస్తున్నావు, అందువల్ల నీకు ఎలా ఫీలింగ్స్ వస్తున్నాయి అని అంటాడు. నువ్వు ఇంకా టాపిక్ కోసం ఆలోచించడం మానే అని అంటాడు. అదంతా విన్నాక సోఫీ కూడా కన్విన్స్ అవుతుంది, కామ్ డౌన్ అయిపోతుంది. నెక్స్ట్ డే సోఫీ హెన్రీతో తన ఇంటరాక్షన్ని పెంచుకుంటూ ఉంటుంది. ఒకరోజు సోఫీ అర్ధరాత్రి నిద్రలో నుంచి లేచి ఇంటి బయటకు చూస్తుంది. అదే టైంలో హెన్రీ బయట ఉంటాడు, కానీ అతను ఒంటిపై ఏమీ ఉండవు అండ్ అతను స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. వెంటనే సోఫీ పరిగెత్తుకుంటూ వెళ్ళి హెన్రీ దగ్గరికి వెళ్తుంది. అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు హెన్రీ అసలు ఏం జరిగిందో నాకు కూడా గుర్తులేదు, కానీ నాకు ఒక కల వచ్చింది, ఆ కలలో నేను మనిషిలా మారిపోతున్నట్లు ఊహించుకున్నా అని అంటాడు. ఇక్కడికి ఎలా వచ్చానో అసలు ఏం జరిగిందో నాకేమీ గుర్తు రావట్లేదు అని అంటాడు. వెంటనే సోఫీ వెళ్ళి జేమీని పిలుస్తుంది. జేమీ అక్కడికి వచ్చి హెన్రీని లోపలికి తీసుకొని వెళ్తాడు. అయినా సరే ఒక రోబోకి కల రావడం ఏంటి అని జూలియన్ని ఇంటికి పిలుస్తారు. జూలియన్ ఇంటికి వచ్చి అసలు హెన్రీని మీరు మనిషిలా చూడడం మానేయండి, మనిషిలా ట్రీట్ చేయొద్దు అని అంటాడు. ఒకవేళ మీరు అలానే చేస్తే తన ఓనర్కి మనిషిలా ఉండడం ఇష్టమేమో అనుకొని తను పూర్తిగా మనిషిలా మారిపోతుంది అని అంటాడు. జూలియన్ చెప్పిందంతా విన్న తర్వాత జేమీ సోఫీ దగ్గరికి వెళ్ళి నువ్వు ముందా రోబోని మనిషిలా చూడడం ఇప్పుడే మానే అని అంటాడు. బట్ సోఫీ మాత్రం జేమీ చెప్పిన విషయాన్ని అంతలా పట్టించుకోదు, చాలా లైట్ తీసుకుంటుంది. కానీ సోఫీ మాత్రం హెన్రీతో ఎప్పుడు ఉన్నట్లుగానే ఉంటుంది, కానీ జేమీ పైన మాత్రం రోజు రోజుకి ఇంట్రెస్ట్ చాలా తగ్గిపోతుంది.
హెన్రీ పైన మాత్రం చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. హెన్రీతో చాలా టైం స్పెండ్ చేస్తుంది. ఒకరోజు సోఫీ ఏమో హెన్రీ తనకు మసాజ్ చేస్తున్నట్టు, తనతో బాగా టైం స్పెండ్ చేస్తున్నట్టు ఊహించుకుంటుంది, అంటే కలలో ఉంటుంది. అదే టైంలో జేమీ తన నిద్రని డిస్టర్బ్ చేస్తాడు. అసలు మంచి కళను డిస్టర్బ్ చేసావు జేమీ అని సోఫీ అంటుంది. ఎందుకంటే సోఫీ హెన్రీతో అలా ఏకాంతంగా గడపడం ఊహించుకోవడం చాలా ఎంజాయ్ చేస్తుంది. యాక్చువల్లీ సోఫీ రోజు హెన్రీతో అలా టైం స్పెండ్ చేస్తున్నప్పుడు తనకు కూడా మనుషులకు ఉండే ఫీలింగ్స్ వస్తున్నాయేమో అని అనుమానిస్తుంది. దాన్ని టెస్ట్ చేద్దామని అనుకుంటుంది. ఒకరోజు సోఫీ జేమీ ఇంట్లో లేనప్పుడు తన బెడ్రూమ్ డోర్ మొత్తం ఓపెన్ చేసి తన బెడ్ పైన హెన్రీకి వినిపించేలా ఎలాగో అరుస్తుంది. చాలా డిఫరెంట్గా అరుస్తుంది. ఆ సౌండ్స్ ఏవో డిఫరెంట్గా ఉన్నాయని హెన్రీ సోఫీ బెడ్ దగ్గరికి వచ్చి ఆమెను చూసి మళ్ళీ కిందకి వెళ్ళిపోతాడు. అప్పుడు వెంటనే సోఫీ లేచి బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చి హెన్రీని ఆపి, ఇప్పుడు నువ్వు నన్ను చూసావా అని అడుగుతుంది. అప్పుడు హెన్రీ, మీరు అలా చేస్తున్నప్పుడు నేను మీ పక్కన ఉండి చూడడం మీకు ఇష్టమైతే నేను తప్పకుండా అలానే చేస్తాను అని అంటాడు. అది విని సోఫీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, చాలా ఎంజాయ్ చేస్తుంది. అప్పటి నుంచి ఆమె ప్రతిరోజు హెన్రీతో మనుషులకు వచ్చే ఫీలింగ్స్ కోసం డిస్కస్ చేస్తూ ఉంటుంది. దానితోనే హెన్రీకి కొత్త కొత్త ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. జేమీ మాత్రం హెన్రీ అండ్ సోఫీని అబ్జర్వ్ చేస్తూ ఈ హెన్రీ అంటే రోజు రోజుకి కొత్త కొత్తగా ప్రవర్తిస్తుంది అని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. తనలో తానే అనుకుంటాడు. ఒకరోజు హెన్రీ సోఫీకి మసాజ్ చేస్తుంది. ఆ మసాజ్ చేయించుకోవడం సోఫీ చాలా ఎంజాయ్ చేస్తుంది. అలా ఉంటుండగా సడన్గా హెన్రీ ఏమో ఐ లవ్ యూ అని చెప్తాడు. అది విని సోఫీ చాలా షాక్ అవుతుంది. ఇంతవరకు ఇలా టైం స్పెండ్ చేయడం వేరు, మసాజ్ చేయించుకోవడం వేరు, కానీ ఒక రోబో నాకు ఐ లవ్ యూ ఎలా చెప్పిందని ఊహించుకుంటూ ఉంటుంది. అప్పుడు హెన్రీ ఒక రోబో అని గుర్తొస్తుంది. జరిగిందంతా జేమీకి చెప్తుంది. ఈ విషయాలన్నీ విన్నాక జేమీకి పిచ్చి కోపం వస్తుంది. వెంటనే హెన్రీ ఛార్జింగ్ పెట్టుకున్న ఎక్విప్మెంట్ మొత్తం నాశనం చేసేస్తాడు, మొత్తం విరగొట్టేస్తాడు. హెన్రీ అలా బిహేవ్ చేయడానికి కారణం నువ్వే అని సోఫీని కూడా తిడతాడు. ఛార్జింగ్ ఎక్విప్మెంట్ మొత్తం ఇరిగిపోవడం వల్ల హెన్రీకి ఛార్జింగ్ ఎక్కక ఆ మిషన్లోనే ఉండిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జేమీ జూలియన్కి కాల్ చేసి హెన్రీని వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అని చెప్పి జేమీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సోఫీ కూడా హెన్రీ చాలా తేడాగా బిహేవ్ చేయడం చూసి అతను జూలియన్ తీసుకెళ్ళిపోవడమే మంచిది అని అనుకుంటుంది. జేమీ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత హెన్రీ కాసేపు తర్వాత లేచి సోఫీ దగ్గరికి వస్తాడు. అప్పుడు సోఫీతో ఇలా అంటాడు, యాక్చువల్లీ నేను నీతో తప్పుగా బిహేవ్ చేశాననే కదా నన్ను డిస్ట్రాయ్ చేయాలని చూస్తున్నారు, కానీ నేను జేమీతో కూడా ఇలానే చాలాసార్లు చేశాను అని చెప్తాడు. యాక్చువల్లీ కొన్నిసార్లు సోఫీ ఇంట్లో లేని సమయంలో హెన్రీ జేమీతో కూడా అలానే చేస్తాడు. ఇదంతా విని సోఫీ చాలా ఆశ్చర్యపోతుంది, చాలా షాక్ అవుతుంది. దానికోసం పూర్తిగా నిజం తెలుసుకోవడానికి జేమీ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు జేమీ, యాక్చువల్లీ హెన్రీ నాతో అలా చేస్తున్నప్పుడు నేను నా కంట్రోల్ కోల్పోయా అని సోఫీకి సారీ చెప్తాడు. వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటున్నప్పుడు సడన్గా వీళ్ళకి పోలీసుల దగ్గర నుంచి కాల్ వస్తుంది. సో వాళ్ళిద్దరూ వెంటనే పోలీసులు చెప్పిన స్పాట్కి వెళ్తారు. అక్కడే వాళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఒకటి తెలుస్తుంది. యాక్చువల్లీ జూలియన్ తయారు చేస్తున్నవన్నీ రోబోట్స్ కాదు, వాళ్ళు నిజంగా హ్యూమన్సే. యాక్చువల్లీ జూలియన్ వాళ్ళ డాడ్కి ఇలాంటి ఐడియా వస్తుంది. సో ఆ ఐడియా జూలియన్ కూడా నచ్చడం వల్ల ఇది ప్రాజెక్ట్ మొదలు పెడతాడు. వాళ్ళు నిజంగా హ్యూమన్స్కి ఇలా మైండ్ మ్యానిపులేట్ చేసి వాళ్ళు ఒక రోబోట్స్లో నడుచుకునేలా చేస్తారు. వాళ్ళు కొంతమంది అనాథ పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చిన్నప్పటి నుంచి హిప్నటైజ్ చేసి మైండ్ మ్యానిపులేట్ చేసి వాళ్ళు ఒక రోబోలా చేస్తారు. వాళ్ళు నిజంగా రోబోట్స్లా ఫీల్ అయ్యేలా చేస్తారు. వాళ్ళకి కూడా అలానే ట్రైనింగ్ ఇస్తారు. సో వాళ్ళు కూడా నిజంగా వాళ్ళు హ్యూమన్స్ అని మర్చిపోయి ఒక రోబోలా ఫీల్ అవుతారు. సో బయట ప్రపంచానికి కూడా వీళ్ళు నిజంగా రోబోట్స్ని తయారు చేస్తున్నారన్న ఫీలింగ్ని కలిగిస్తారు. సో వాళ్ళ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందనే విషయం బయటకు చెప్పడానికి హెన్రీ అనే రోబోట్ని జేమీ అండ్ సోఫీకి ఇస్తారు. సో విషయం తెలియగానే జేమీ అండ్ సోఫీలు చాలా షాక్ అవుతారు. వాళ్ళు పోలీసులు పిలిచిన ప్లేస్కి వెళ్తారు. సో వీళ్ళందరూ కలిసి జూలియన్ని పట్టుకోవడానికి వెళ్తారు. కానీ జూలియన్ మాత్రం అక్కడికి వచ్చిన పోలీసులందరినీ గన్తో షూట్ చేసి చంపేస్తాడు. సో సడన్గా జూలియన్ సోఫీ అండ్ జేమీని చంపబోతుంటే అప్పుడే అక్కడికి హెన్రీ వచ్చి ఆ గన్ తీసుకొని జూలియన్ని కొట్టి చంపేస్తాడు. సో హెన్రీ కూడా చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. నా ఓనర్కి నచ్చినట్టు నేను లేను అని చాలా ఫీల్ అవుతాడు. సో ఆ గన్తో తనని తాను కాల్చుకొని చచ్చిపోతాడు.